వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అడ్డుకున్నారు పోలీసులు. తాడిపత్రి సమీపంలోని కొండాపురం దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దాంతో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా 5 కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం చెప్పారు పోలీసులు. తాడిపత్రి సీఐ అనుమతి తీసుకోకుండానే గ్రామాల్లో పర్యటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా SHO అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు పోలీసులు. దాంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించారంటూ తాడిపత్రి వెళ్లకుండా పెద్దారెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొండాపురం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి పంపించారు పోలీసులు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు అవుతున్న ఖర్చుల్ని పెద్దారెడ్డి నుంచి వసూలు చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి నుంచి ఖర్చులు వసూలు చేయకుండా ఎలా తిరగనిస్తున్నారంటూ పోలీసుల్ని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి నుంచి ఖర్చులు వసూలు చేయకపోతే పెద్దారెడ్డిని తానే అడ్డుకుంటానంటూ హెచ్చరించారు ప్రభాకర్ రెడ్డి. ఆర్డర్ ప్రకారము పెద్దారెడ్డి గారు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా, పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా. ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు. కోర్టు ఆర్డర్ ప్రకారము పెద్దారెడ్డి గారు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా, పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా. ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా.